ఒక గవర్నమెంట్ ఆఫీసర్, శాలరీ 19 ప్లాట్స్, లగ్జరీ కార్స్, గోల్డ్, ఫామ్ హౌస్ ఫ్లాట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, టోటల్ అసెట్స్ 6,22,00,000. సోషల్ మీడియా గాసిప్ అనుకుంటున్నారా? కాదు, ఇది అఫీషియల్ ఏసీబీ ప్రెస్ నోట్. తెలంగాణ ఏసీబీ ఒక డిప్యూటీ కలెక్టర్ పై డిస్ప్రాపోర్షనేట్ అసెట్స్ కేసు రిజిస్టర్ చేశారు. రేట్స్ కేవలం ఒక్క చోట కాదు, ఆఫీస్, హౌస్, రిలేటివ్స్, ప్రాపర్టీస్, అసోసియేట్స్ లొకేషన్ కలిపి 12 చోట్లు చేశారు. సర్చెస్ లో బయటపడినవి 19 ఓపెన్ ప్లాట్స్ వర్త్ క్రోడ్స్, వనస్థలిపురం ఇండిపెండెంట్ హౌస్, మణికొండ అండ్ మజీద్బాద్ ఫ్లాట్స్, 2 acre ఫామ్ హౌస్, గోల్డ్ ఆర్నమెంట్స్, లగ్జరీ వెహికల్స్. కానీ షాకింగ్ పాయింట్ ఏంటంటే అఫీషియల్ చెప్తున్న దాని ప్రకారం డాక్యుమెంట్స్ లో ఉన్న వాల్యూ కంటే యాక్చువల్ మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉండొచ్చని. ఇమాజిన్, ఒక్క సిగ్నేచర్ ఎంత డేంజరస్ లెవెల్ కి వెళ్తుందో. కరెక్షన్ బయటికి వచ్చేది ఒకే రోజు కాదు, ఇయర్స్ పాటు సైలెంట్ గా గ్రో అవుతుంది. పబ్లిక్ ఆఫీసర్ చైర్ చిన్నదే కావచ్చు, కానీ మిస్యూజ్ చేస్తే అసెట్స్ మాత్రం మౌంటైన్స్ అవుతాయి. పవర్ ఉన్నప్పుడు అందరూ సెల్యూట్ చేశారు, కానీ ఏసీబీ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత అదే పవర్ ఎవిడెన్స్ గా మారిపోతుంది. మీ దగ్గర కూడా కరప్షన్ కి సంబంధించిన సమాచారం ఉంటే భయపడకుండా వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి. అక్రమ సంపాదన నిశ్శబ్దంలో వసూలవుతాయి, కానీ రేట్స్ జరిగిన రోజు అదే సంపాదన హెడ్లైన్స్ గా మారిపోతుంది. జాగ్రత్త.